బృందావనం దగ్గర ఒక గ్రామంలో బోందు అనే పిల్లవాడు ఉండేవాడు. అతను చాలా అమాయకుడు. ఎంత అమాయకుడంటే అతన్ని అందరూ బోందు అని పిలిచేవారు. అతను ఒక గురువు ఆశ్రమంలో ఉండేవాడు. రోజు సాయంత్రం ఆవులను కట్టేసి ఆశ్రమంలో జరిగే గురువుగారి ప్రవచనాలను వెనక వరుసలో కూర్చొని వినేవాడు. బోందు అనుకునేవాడు గురువుగారు ఏది చెప్తే అది నిజమని, ఇందులో ఏది అబద్ధం లేదని. ఒకరోజు గురువుగారు అన్నారు, బాండీర్వనంలో శ్రీకృష్ణుడు ఆవులను కాయడానికి వెళ్ళాడు అని. అది వినగానే బోందు అనుకున్నాడు, అరే బాండీర్వనం నేను కూడా వెళ్తాను కదా ఆవులను తీసుకొని రోజు, నాకెప్పుడు కలవలేదే, నేనెందుకు చూడలేదు అతనిని అని. గురువుగారు శ్రీకృష్ణుడు చూడ్డానికి ఎలా ఉంటాడు అని అడిగాడు. అరే మన బొందు ప్రశ్న అడుగుతున్నాడు ఇవాళ అని. శ్రీకృష్ణుడు చూడడానికి చాలా అందంగా ఉంటాడు. నెమలి పింఛం పెట్టుకుంటాడు. ఆకుపచ్చ పట్టు వస్త్రాలు ధరిస్తాడు. చాలా పెద్ద వైజయంతి మెడలో ఉంటుంది. ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు అని చెప్పాడు. తెల్లారి ఆవులను పట్టుకొని అడవికి బయలుదేరాడు మన బోందు. బాండీర్వనంలో ఆవులన్నీ గడ్డి తినుకుంటూ తిరుగుతున్నాయి. ఒకసారి చెట్టు కింద, ఒకసారి నది ఒడ్డున చూస్తూ ఎక్కడి నుంచన్నా శ్రీకృష్ణుడు కనిపిస్తాడేమోనని చూస్తున్నాడు. గురువుగారు చెప్పారు, శ్రీకృష్ణుడు వస్తుంటే చందనం సువాసన వస్తుందని. గురువుగారు చెప్పారంటే అది నిజమే. వైజయంతి పుష్పాలు ఎక్కడన్నా రాలిపడ్డాయేమోనని, నాకెందుకు కృష్ణుడు దొరకట్లేదని అనుకుంటూ అమాయకంగా అడవంతా తిరుగుతున్నాడు. ఇంత ప్రేమగా, ఇంత అమాయకంగా వెతకడం చూసిన శ్రీకృష్ణుడు బోందుని ఈరోజు కలవాలి అనుకున్నాడు. ఇంతలో బోందు నిరాశగా బాధపడుతూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద. ఎక్కడి నుంచో వేల ఆవులు తన వైపు రావడం గమనించాడు. ముందు ఇలాంటి ఆవులను తనెప్పుడు చూడలేదు. ఆవులన్నీ చాలా బలంగా ఉన్నాయి. మెడలో బంగారు ఆభరణాలు మెరిసిపోతున్నాయి. ఇంతలో బోందు గమనించాడు, ఆవుల మధ్యలో పీతాంబరం కట్టుకొని శ్రీకృష్ణుడు మురళి వాయిస్తూ తన వైపే నడుస్తూ కనిపించాడు. మెడలో పెద్ద వైజయంతిమాల ఉంది. తలపాగా చుట్టుకున్నాడు. బోందును చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ తన వైపే నడుచుకుంటూ వస్తున్నాడు. మురళి తీసి నడుముకు పెట్టి ఆవు మీద చేయి వేసి బోందు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. బోందు తనకు తెలియకుండానే కాళ్ళ మీద పడి చాలా ఏడ్చాడు. శ్రీకృష్ణుడు కూర్చొని బోందుని కూర్చోమ్మని సైగ చేశాడు. ఏంటి నీ పేరు అని అడిగాడు బోందుని. నా పేరు బోందు. ఏంటి నీ పేరు బోందువా అని శ్రీకృష్ణుడు చప్పట్లు కొట్టుకుంటూ నవ్వాడు. మరి నీ పేరేంటి అని అడిగాడు బోందు. నా పేరు తెలీదా నీకు? తెలుసు, మా గురువుగారు అయితే ఎలా చెప్పారో మీరు అలానే ఉన్నారు. మీరు యశోద నందరాజు వాళ్ళ కొడుకే కదా అన్నాడు బోందు. ఆ నందరాజు యశోదమ్మ వాళ్ళ కొడుకును, నేనే, శ్రీకృష్ణుడు అంటారు నన్ను అన్నాడు కృష్ణుడు. అదే కదా, గురువుగారు ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు. మీరు గురువుగారైతే గురువుగారిని రోజు కలుస్తారనుకుంటా. నేనే మిమ్మల్ని ఇంత ఆలస్యంగా చూశాను. సరే సరే, ఈ ముచ్చటంతా పక్కన పెట్టి నాకు ఆకలి అవుతుంది. ఏముంది నీ దగ్గర చూపెట్టు అన్నాడు కృష్ణుడు. బోందు దగ్గర 2 రొట్టెలు, 2 పచ్చిమిరపకాయలు, 1 బెల్లం ముక్కుంది. అది తీసి కృష్ణుని ముందు పెట్టాడు. ఒక రొట్టెను శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. మిగిలిన రొట్టె తను తీసుకున్నాడు. తనకు కూడా ఆకలి అవుతుంది కదా. రేపు నేను ఇదే సమయానికి ఇక్కడే కలుస్తా అని చెప్పి చపాతీ తిని వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. అలా బోందు చాలా సంతోషంగా ఆశ్రమానికి వెళ్ళాడు. రోజులాగే ప్రవచనాలకు వెళ్ళి కూర్చున్నాడు. ఎవరికీ ఏం చెప్పలేదు. ఎందుకంటే తను అనుకున్నాడు రోజు కృష్ణుడు వీళ్ళందరికీ కనిపిస్తాడు, మాట్లాడతాడు అని. తెల్లారి బోందు వంటగదికి వెళ్ళి ఎక్కువ భోజనం తీసి మూట కట్టుకున్నాడు. అది గమనించిన ఒక శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, బోందు చాలా సామాన్లు తీసుకొని అడవికి వెళ్తున్నాడని. గురువుగారు వచ్చి, ఏంట్రా అడవిలో అన్నదానం ఏమైనా చేస్తున్నావా? అంత సామాన్లు ఎందుకురా నీకు అని అడిగాడు. అన్నదానం ఏం లేదు గురుగారు, నందుబాబా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, తను వస్తున్నాడు. యశోద వాళ్ళ అబ్బాయి మదన్ మోహన్, ఆయన ఆవులను తీసుకొని అదే అడవికి వస్తాడు. నిన్న కూడా వచ్చాడు. నా రొట్టెలన్నీ తినేశాడు. అందుకే ఇవాళ ఎక్కువ తీసుకెళ్తున్నాను. నిన్న తను చాలా ఆకలిగా ఉంది అన్నాడు. తన వల్ల నేను ఆకలిగా ఉండాల్సి వచ్చింది.
గురువుగారు అనుకున్నారు, ఈ మాట వేరే ఎవరైనా అంటే అబద్ధం అనుకోవచ్చు, కానీ బోందు అబద్ధం ఆడడు. నిజం తప్ప అబద్ధం ఆడడం వాడికి తెలియదు. అందుకే వాడి మాటలు నమ్మాడు గురువుగారు. ఏరా బోందు, నిన్న శ్రీకృష్ణుడు వచ్చాడు అడవికి అన్నాడు. అవునండి, ఎలా ఉన్నాడు చెప్పు. మీరు ఎలా చెప్పారో అలాగే ఉన్నారు. పట్టు పీతాంబరం కట్టుకున్నాడు, తలపాగా పెట్టుకున్నాడు, మురళి వాయిస్తూ ఆవులను కాస్తూ వచ్చాడు అడవికి అన్నాడు బోందు. గురుగారు కళ్ళు మూసుకొని అంతా వింటున్నాడు. వీడు రూపం గురించి ఏం చెప్పినా సరే కానీ శ్రీకృష్ణుని పాదాల గురించి చెప్తే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చినట్టే అని నమ్మొచ్చు అనుకున్నాడు. అరే బోందు, మరి శ్రీకృష్ణుని పాదాలు చూశావారా నువ్వు అని అడిగాడు. చూశాను గురుగారు, శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాక తన అడుగులను చూశాను. గురువుగారు, మీకు తెలుసా, అడుగుల్లో చిన్న చిన్న శంకులు, ఒక దగ్గర జెండా, కమలము, ఖడ్గము ఇవన్నీ ఉన్నాయి గురువుగారు. ఇదంతా వినగానే గురువుగారు ఇవాళ కూడా వస్తాడారా అని అడిగాడు. బోందు అవును గురువుగారు, ఇవాళ కూడా వస్తాడు. సరే, ఇవాళ నువ్వు ఒక పని చేయి. నువ్వు వచ్చేటప్పుడు శ్రీకృష్ణుని వెంట తీసుకొని మన ఆశ్రమానికి తీసుకురా అని చెప్పాడు. బోందు అనుకున్నాడు, ఆశ్రమంలో నాకే అవకాశం గురువుగారు ఇచ్చారని. గురువుగారు ఇచ్చారని, ఇది నేను చేయకపోతే నా జీవితం వ్యర్థమని. గురువుగారు శిష్యులు రోజు కలుస్తూనే ఉంటారు, కానీ ఈ అవకాశం గురువుగారు నాకు ఇచ్చారు కాబట్టి ఈ పని నేను తప్పకుండా చేయాలి. గురువుగారు, నేను మీకు మాట ఇస్తున్నాను. నేను సాయంత్రం వచ్చేటప్పుడు శ్రీకృష్ణుని నా వెంట తీసుకొని వస్తానని చెప్పి అడవికి బయలుదేరాడు బోందు. అడవిలో శ్రీకృష్ణుని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఎందుకంటే ఈరోజు శ్రీకృష్ణుని కలవడం, ఆశ్రమానికి తీసుకుపోవడం ముఖ్యమైన పని బోందుకి. ఇంతలో కృష్ణుడు ఆవులను కాస్తూ తన వైపు వచ్చాడు. కూర్చొని తీసుకురా, ఆకలవుతుంది, ఇవాళ ఏం తెచ్చావు అన్నాడు. బోందు తెచ్చిన భోజనాన్ని కృష్ణుని ముందు ఉంచాడు. స్వామి, మీతో ఒక విషయం చెప్పాలి. కృష్ణుడు తింటూ, ఏంటి చెప్పు. మీరు నా స్నేహితులు కాబట్టి నాతో పాటు ఇవాళ మా ఆశ్రమానికి రావాలి స్వామి అన్నాడు, మా గురువుగారిని కలవడానికి. శ్రీకృష్ణుడు విననట్టు మళ్ళీ తినడం మొదలుపెట్టాడు. స్వామి, ఏదో ఒకటి చెప్పండి, మీరు నాతో పాటు వస్తారు కదా అన్నాడు బోందు. నేను నీ స్నేహితుడిని, నీ గురువుగారి స్నేహితుడిని కాదు. నువ్వు నన్ను కలువు, నాతో పాటు ఆడుకో, నాతో ఉండు, భోజనం చెయ్యి, నీకు ఏదైనా హక్కు ఉంది. కానీ నా గురువుగారిని కలువు, వాళ్ళని కలువు, వీళ్ళని కలువు అంటే నేనైతే రాను. నేను కేవలం నీ స్నేహితుడిని మాత్రమే అన్నాడు కృష్ణుడు. స్వామి, మా గురువుగారు చెప్పకపోతే నాకు మీ దర్శన భాగ్యమే కలిగేది కాదు. నాకు తెలియదు మీరు బాండీర్ వనానికి వస్తారని, మీరు ఇలా ఉంటారని, మీ రూపు ఇలా ఉంటుందని. మా గురువుగారు చెప్పారు కాబట్టే మిమ్మల్ని కలిశాను. మన స్నేహానికి మూలం అతనే. తనను కలవడానికి రావచ్చు కదా స్వామి. బోందు, నన్ను బలవంతం చేయొద్దు. నేను మీ గురువుగారిని చూడడానికి రాను అన్నాడు కృష్ణుడు. స్వామి చపాతీ తింటున్న బోందుకి వెంటనే కోపం వచ్చింది. తింటున్న చపాతీ ముక్క లాగేసుకున్నాడు. ఇది కూడా గురువుగారిదే. దయచేసి గురువుగారి దగ్గరికి రమ్మంటే రాను అంటావా? ఇవన్నీ గురువుగారి సామాన్లే, ఇవన్నీ ఇచ్చేయి అంటూ అన్నీ తీసేసుకో. నేను రానని ఒక్కసారి కాదు 3 సార్లు రాను అంటావు కదా. వెళ్తూ వెనక్కి తిరిగి బోందు ఇలా అన్నాడు. ఈ బాండీర్ వన్ ఇప్పటి నుంచి నాది. నేనొక్కడనే ఆవులను కాయడానికి వస్తాను ఇక్కడికి. రేపటి నుంచి నువ్వు కానీ నీ ఆవులు కానీ ఇక్కడ కనిపిస్తే నీ ఆవులన్నీ తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఇంటికి పోయాక మీ అమ్మ నాన్న నిన్ను బాగా కొడతారు. అరే బోందు, ఇంత కోపమా? నాతో స్నేహం కావాలంటే నాకు ఒక మాట ఇవ్వాలి. నాతో ఆశ్రమానికి వస్తానని. మళ్ళీ రానంటే మాత్రం నా మొహం చూపెట్టను, నీ మొహం చూడను జీవితంలో. కృష్ణుడు నవ్వుతూ, నా మొహం చూడడానికి, నాతో స్నేహం చేయడానికి ఎంత తపస్సు చేయాలో తెలుసా? ఎవరైతే నీకోసం తపస్సు చేస్తారో వాళ్లకు నా తరపున శుభాకాంక్షలు. నేనేం బాధపడట్లేదు, నాకు అవసరం లేదు. ఇవాల్టి వరకు నువ్వు నాకు కలవలేదు, ఇవాళ కలిసావు, అది గురువుగారి వల్ల. నేనైతే పోను, ఇక్కడే ఉంటా అన్నాడు కృష్ణుడు. నువ్వు పోకపోతే నేనే పోతాను అంటూ బోందు బయలుదేరాడు. కృష్ణుడు వెనక నుంచి బాధపడుతూ బోందు ఆగరా అని పిలుస్తున్నాడు. బోందు మాత్రం తిరిగి చూడలేదు. శ్రీకృష్ణుడు వైకుంఠంలో ఉన్న సంపదను, 3 లోకాలను బోందు తన వెంట తీసుకుపోతున్నట్టు అక్కడే నిలబడిపోయాడు. నా మొహం చూపెట్టను,
బొందు కొంచెం దూరం వెళ్ళి తిరిగి వస్తాడనుకున్నాడు శ్రీకృష్ణుడు. కానీ తిరిగి చూడకుండా బొందు నడుస్తూనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు బాధపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి బొందు భుజం మీద కూర్చున్నాడు. తీసుకెళ్ళు నీ ఆశ్రమానికి, నీ గురువుగారిని కలుస్తా. గురువుగారు బయట నిలబడి ఎదురు చూస్తున్నారు. బొందు తన వెంట కృష్ణుణ్ణి తీసుకొస్తాడో లేదో అని. దూరంగా బొందు కనిపించాడు. బొందు వీపు మీద కూర్చున్న శ్రీకృష్ణుడు. ఆ దృశ్యాన్ని చూసి గురువుగారు తెలివి తప్పి కింద పడిపోయారు. గురువుగారిని స్పృహలోకి తీసుకొచ్చారు శిష్యులు. గురువుగారు ముందు వెళ్ళి బొందుకి దండం పెట్టి, ధన్యుడివిరా నువ్వు బొందు, ఎంత తపస్సు ఎంత నామస్మరణ చేసినా ఎప్పుడూ ఇంత అదృష్టం కలగలేదురా నాకు. నీ అమాయకత్వం వల్ల, నీ మంచి మనసు వల్ల శ్రీకృష్ణుని చూడగలిగాను ఈరోజు. అలా శ్రీకృష్ణునితో ఆటలాడుతూ పాటలు పాడుతూ కృష్ణుడితో అలా రోజు ఆటలాడుతూ గడిపే బొందు ఒకరోజు భాండీర్ వనానికి వెళ్ళి తిరిగి రాలేదు. శ్రీకృష్ణుడు బొందుని తనతో పాటే గోలోకానికి తీసుకువెళ్ళిపోయాడు. జై శ్రీ రాధే.